ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెంచ్ రివల్యూషన్. సో ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది సోషియో పొలిటికల్ రివల్యూషన్. సో ఫస్ట్ సోషల్ రివల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. సో సోషల్ రివల్యూషన్ అంటే అప్పుడు అంటే 18th సెంచరీలో ఫ్రెంచ్ సొసైటీ ఏ విధంగా డివైడ్ అయ్యింది అంటే 3 ఎస్టేట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఫస్ట్ ఎస్టేట్ కంప్రైజెస్ ఆఫ్ ద క్లర్జీ, సెకండ్ ఎస్టేట్ వచ్చేసి నోబుల్స్, థర్డ్ ఎస్టేట్ వచ్చేసి మిడిల్ క్లాస్ అండ్ పిజంట్రీ క్లాస్ ఉండేవాళ్ళు. సో ఈ 3 ఎస్టేట్లో ఫస్ట్ 2 ఎస్టేట్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ప్రివిలేజెస్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సో థర్డ్ ఎస్టేట్ పైన ఆల్మోస్ట్ అన్ని ట్యాక్స్ బర్డెన్స్ అనేవి పడాయి అనమాట. సో ఈ మిడిల్ క్లాస్లో, థర్డ్ ఎస్టేట్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్లో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే ఆర్టిజన్స్, ఫిజిషియన్స్, టీచర్స్ ఇలా అందరూ ఉండేవాళ్ళు అనమాట. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ బర్డెన్ వచ్చేసి పెజెంట్స్ పైన పడేది. అంటే ఆల్మోస్ట్ 1/5 మాత్రమే వాళ్ళ సర్వైవల్కి ఉంచుకొని మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో అది మొత్తం ట్యాక్స్ బర్డెన్లో వెళ్ళిపోయేది అనమాట. ట్యాక్స్ రూపంలో వాళ్ళ నుంచి వెళ్ళిపోయేది. సో సర్వైవల్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ అయ్యేది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఆ విధంగా, ఎకనామికల్ ఇష్యూస్ ఆ విధంగా ఉండడము, ఇంకొకటి పొలిటికల్ ఇష్యూస్ కూడా కాస్త ఈ రివల్యూషన్లో భాగంగా కొన్ని టెన్షన్స్ని క్రియేట్ చేసింది. సో ఆ పొలిటికల్ ఇష్యూ వచ్చేసి అప్పుడు ఎగ్జిస్టింగ్ కింగ్ అయినటువంటి లూయిస్ 16. సో ఆయన ఎలాంటి వాడు అంటే హీఈస్ అ డిస్పోటిక్ కింగ్. సో హీ వాజ్ ఆల్మోస్ట్ ద ల్యాక్ ఆఫ్ విజన్. అండ్ ఈ పర్టికులర్ కింగ్ లూయిస్ 16 అనేవాడు చేసినటువంటి పనులు ఏంటి అంటే హీ ఇన్వెస్టెడ్ ఇన్ ద అమెరికన్ రివల్యూషన్. సో అమెరికన్ వార్లో ఫ్రాన్స్ అనేది మనీని ఇన్వెస్ట్ చేయడము, సో ఎకనామికల్ బర్డెన్ అనేది ఈ పర్టికులర్ థర్డ్ ఎస్టేట్ పైన పడడము. అండ్ ఇతని నేచర్ ఎలా ఉంటుంది అంటే హీఈస్ అ డిస్పోటిక్ కింగ్. డిస్పోటిక్ అంటే హీ వాజ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీవన్ అదర్ దాన్ గాడ్. సో ఈ కైండ్ ఆఫ్ ప్రైడ్ ఫీలింగ్ వల్ల ఎగ్జిస్టింగ్ కింగ్ని కూడా రీప్లేస్ చేయాలి అనే థాట్ ఈ పర్టికులర్ థర్డ్ ఎస్టేట్కి కలిగింది. సో దానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఫిలాసఫర్స్, స్కాలర్స్ కూడా. సో వాళ్ళ యొక్క రాతలతోటి ఫ్రెంచ్ సొసైటీని మరింత ఈ రివల్యూషన్లో పార్ట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లారు. సో దాంట్లో నోటబుల్ పర్సన్స్ వచ్చేసి మాంటెస్క్యూ, రూసో, వాల్టైర్. సో వీళ్ళ యొక్క రైటింగ్స్తో కూడా ఆల్మోస్ట్ ఫ్రెంచ్ సొసైటీలో కొంత ఈ పర్టికులర్ కండిషన్స్ నుంచి బయటపడే విధంగా దే హ్యావ్ టేకెన్ charge of it.